హలో అందరికీ. ఈరోజు వచ్చేసి మా పిల్లలకి క్యాబేజీతో ఇంత టేస్టీ పచ్చడి చేస్తారని తెలుసా? ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ ఇదే చేస్తారు. వేడి అన్నంలో నెయ్యితో తింటే ఎంత టేస్టీగా ఉంటుందో. ఇంట్లో ఉన్న క్యాబేజీతో అసలు ఈ రెసిపీ మీకు తెలుసా? అసలు దీని సీక్రెట్ ఏంటో చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, క్యాబేజీ, ఆనియన్స్, అలానే పసుపు, సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని బాగా వేయించుకోవాలి. ఇందులోనే అల్లం ముక్కలు, అలానే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకోవాలి 1 టేబుల్ స్పూను. ఇది బాగా వేయించుకోవాలి. చింతపండు కూడా వేసేసుకొని నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకొని బాగా వేయించుకోండి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి మనం వేయించుకున్నది. ఇప్పుడు ఇందులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకొని, ఇంకా వాటర్ కూడా అవసరం లేదండి, దీంతోనే సరిపోతుంది. చక్కగా మంచిగా పేస్ట్ అవుతుంది, మెత్తగా అవుతుంది. మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలాంటి సులభమైన తెలుగు వంటకాలు, పచ్చళ్ళు, టిఫిన్లు, కర్రీలు మరియు కొత్త కొత్త రెసిపీల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. చూసారా, మొత్తానికైతే మనము పేస్ట్ అనేది పట్టేస్తున్నాము. సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మెత్తగా పేస్ట్ పట్టాలి. సో చూడండి, ఇదిగోండి పేస్ట్ పట్టేసాము. లాస్ట్ ఫైనల్గా మనము ఇదంతా ఒక గిన్నెలో వేసేసుకొని తాలింపు వేసేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని, ఇప్పుడు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి పైన వేసేసుకోవటమేనండి. అబ్బా, ఇది అసలు రైస్లో అయితే కలుపుకొని తింటే ఎంత టేస్టీగా ఉందో. మీరు కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియో. మీరు ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తప్పకుండా చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.